शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुटकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कपयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुपमत्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो भविष्यामि विशतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिनापिणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजुष्टपुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककलां सकलं नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 44వ సర్గం. సీతాన్వేషణ కార్యమును హనుమంతుడే తప్పక సాధింపగలడు అను విశ్వాసముతో సుగ్రీవుడు మారుతిని ప్రశంసించుట. శ్రీరాముడును ఆంజనేయుని శక్తి సామర్థ్యములను మెచ్చుకొనుచు ఆయనపై సీతాదేవికి నమ్మకము కలుగుటకై ఆనవాలుగా తన యుంగరమును ఆ వాయుసుతునకు ఇచ్చుట. విశేషేణ తు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహి తస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్థ సాధనే. అబ్రవీచ్య హనుమంతం విక్రాంతం అనిలాత్మజం సుగ్రీవః పరమప్రీతః ప్రభుః సర్వవనౌకసాం. సీతాన్వేషణ కార్యమును వానరోత్తముడైన ఆ హనుమంతుడు తప్పక సాధింపగలడు అని సుగ్రీవునకు గట్టి నమ్మకము కలదు. కనుక అతడు ఆ మారుతితో ప్రత్యేకముగా ఇట్లు చెప్పదొడంగెను. సమస్త వానరులకును ప్రభు అయిన సుగ్రీవుడు మిగుల ఆప్యాయతను ప్రకటించుచు మిక్కిలి పరాక్రమశాలియు వాయుసుతులను అగు హనుమంతునితో ఇట్లు వివరముగా పలికెను. నా భూమౌ నా అంతరిక్షే వా నాంబరే నా మరాలయే నాప్సువా గతి సంగం తే పశ్యామి హరిపొంగవా. ఓ వానరోత్తమ, వివిధములకు పెక్కు జంతువులు తిరిగడి భూమిపై గాని మేఘములు మొదలగునవి సంచరించడి ఎట్టి ఆధారము లేని అంతరిక్షమున గాని సుడిగాలులు సంభవించడి ఆకాశమున గాని దివ్య శక్తి సంపన్నులైన దేవతలుండెడి స్వర్గమున గాని పశుపక్షాదులు సంచరింపజాలని నీటి యందు గాని నీ గమనమునకు అడ్డు ఉండదు. సాసురాహ సహ గంధర్వాహ స నాగా నరదేవత విదితాః సర్వలోకాస్తే స సాగరధరాధరాః గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవం చ మహాకపే పితుస్తే సదృశం వీర మారుతస్య మహోజసః తేజసా వాపితే భూతం సమం భువి న విద్యతే తద్యథా లభ్యతే సీత తత్ త్వమేవోపపాదయ. అసురులు, గంధర్వులు, నాగులు, మానవులు, దేవతలు, సముద్రములు, పర్వతములు ఉండెడి సమస్త లోకములను నీకు సుపరిచితములు. వీరుడవైన ఓ వానరోత్తమ, ఎదురులేని గమనమునందును వేగమునందును శక్తి సామర్థ్యములందును నీవు మహాపరాక్రమశాలి అయిన నీ తండ్రియగు వాయుదేవుని అంతటి వాడవు. బల పరాక్రమశాలి అయిన నీ తండ్రియగు బల పరాక్రమముల విషయమున ఈ భూమండలమున యందు నీకు సాటి అయిన ప్రాణియే లేదు. కాబట్టి సీతాదేవి జాడను తెలుసుకొనదగిన మార్గమును నీవే ఆలోచింపుము.
త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమః దేశ కాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత. నీతి కోవిదుడవైన ఆంజనేయ, అసాధారణమైన బుద్ధి కుశలత, సాటిలేని బల పరాక్రమములు నీ అందే గలవు. నీవు గొప్ప ఉపాయశాలివి, దేశ కాలములకు అనుగుణముగా ప్రవర్తింపగలవాడవు. తతః కార్య సమాసంగం అవగమ్య హనుమతి విదిత్వా హనుమంతం చ చింతయామాస రాఘవః. సుగ్రీవుని మాటలను బట్టి సీతాన్వేషణ కార్యభారము హనుమంతుని పైననే ఉన్నట్లు శ్రీరాముడు గ్రహించెను. ఆ కార్య సాధనకు హనుమంతుడు సమర్థుడని కూడా గ్రహించెను. పిమ్మట ఆ ప్రభు ఇట్లు ఆలోచింపసాగెను. సర్వదా నిశ్చితార్థోయం హనుమతి హరీశ్వరః నిశ్చితార్థ కరశ్చాపి హనుమాన్ కార్యసాధనే తదేవం ప్రస్థితస్యాస్య పరిజ్ఞాతస్య కర్మభిః భర్త్రా పరిగృహీతస్య ధ్రువః కార్యఫలోదయః. హనుమంతుడు సీతాన్వేషణ కార్యమును తప్పక నెరవేర్చగలడు అని సుగ్రీవునకు గట్టి నమ్మకము గలదు. అట్లే హనుమంతుడును తాను ఆ పనిని సాధింపగలనని పూర్తి ఆత్మవిశ్వాసముతో ఉన్నాడు. హనుమంతుడు ఇదివరలో సాధించిన కార్యములను బట్టి అతని సామర్థ్యమును సుగ్రీవుడు ఎరిగి ఉన్నాడు. కనుక ఆ వానరరాజు ఈ పనిని ఇతనికి అప్పగించెను. అందువలన ఇతని వలన కార్యము సఫలమగుట తథ్యము. తం సమీక్ష మహాతేజ వ్యవసాయోత్తరం హరిం కృతార్థ ఇవ సంవృత్తః ప్రహృష్టేంద్రియ మానసః దదౌ తస్య తతః ప్రీతః స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్ర్యాః పరంతపః అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజ మత్స్యకాసా దనుప్రాప్తం అనుద్విగ్నానుపశ్యతి వ్యవసాయశ్చ తే వీర సత్వయుక్తశ్చ విక్రమః సుగ్రీవస్య చ సందేశః సిద్ధిం కథయతీవ మే. మహా తేజస్వి అయిన శ్రీరాముడు కార్యసాధన యందు దక్షుడైన హనుమంతుని వైపు ఒక్కసారి పరికించి చూచెను. పిమ్మట ఆ స్వామి ఇక తన కార్యము సఫలమైనట్లే అని భావించి ఎంతయూ సంతుష్టుడయ్యను. లోపల పొంగిపోయెను. అట్లు సంప్రీతుడైన ఆ ప్రభు రాజకుమారి అయిన సీతాదేవికి ఆనవాలుగా ఉండుటకై తన పేరు చెక్కబడిన ఉంగరమును హనుమంతునకు ఇచ్చి ఇట్లు నుడివెను. ఓ వానరశ్రేష్ఠ, ఈ ముద్రికను చూచిన పిమ్మట సీతాదేవి ఇతడు రాముని కడ నుండి వచ్చిన దూతయే అని తలంచి ఎట్టి వ్యాకులపాటునకు లోను కాకుండా నిన్ను పూర్తిగా విశ్వసించును, నీతో మాట్లాడును. ఓ వీరుడా, నీ కార్యోత్సాహము, నీ ధైర్య సాహసములు, నీ పరాక్రమము, సుగ్రీవుని సందేశము ఇవి అన్నీను కార్యసిద్ధిని నాకు సూచించుచున్నవి. నీ వలన కార్యసిద్ధి కలుగునని నేను నమ్ముచున్నాను. సతం గృహ్య హరిశ్రేష్ఠ స్థాప్య మూర్ధి కృతాంజలి వందిత్వా చరణౌ చైవ ప్రస్థితప్లవ గోత్తమః. అంతటా ఆ వానరశ్రేష్ఠుడు అంజలి ఘటించి రామముద్రికను తీసుకొని శిరస్సునందు ఉంచుకొనెను. పిమ్మట అతడు ఆ ప్రభు పాదములకు ప్రణమిల్లి అటు నుండి బయలుదేరెను. తత్ ప్రకర్షన్ హరినాం బలం మహత్ బభూవ వీరః పవనాత్మజః కపిః గతాంబుదే వ్యోమ్ని విశుద్ధ మండలః శశీవ నక్షత్ర గణోపశోభితః. వానర వీరుడైన ఆ మారుతి మహాకపి సైన్యమును వెంట నిడుకొని పయనమయ్యెను. అప్పుడు ఆ మహాత్ముడు మేఘములు లేని నిర్మలమైన ఆకాశమున నక్షత్రములతో కూడి ఉన్న చంద్రుని వలె శోభిల్లెను. అప్పుడు శ్రీరాముడు ఇట్లు వచించెను. అతిబల బలమాశ్రిత స్తవాహం హరివర విక్రమైరనల్పై పవనసుత యథాభిగమ్యతే సా జనకసుత హనుమన్ తథా కురుష్వ. వాయుస్తుడవైన ఓ ఆంజనేయ, నీవు మిక్కిలి బలశాలివి, పైగా సింహ పరాక్రముడవు. నేను నీ శక్తి సామర్థ్యములను ఆశ్రయించితిని. అద్భుతమైన నీ బల పరాక్రమములను పూర్తిగా ప్రదర్శించి సీతాదేవి క్షేమ సమాచారములను తెలుసుకొని రమ్ము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 44 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని కిష్కింధాకాండమునందు ఇది 44వ సర్గము.